అపార్ట్మెంట్స్ లొకేటెడ్ ఎట్ జోడిమెట్ల అండి, ఉప్పల్కి వెరీ నియర్ బై అండి. ఇది కాలనీ వైపు. ఇది వచ్చేసి రోడ్ అండి. రోడ్కి జస్ట్ వెరీ వాకబుల్లో ఉప్పల్ దగ్గరలో జోడిమెట్ల అండి. ఇక్కడ నుంచి మనకు ఇన్ఫోసిస్ చాలా దగ్గరగా ఉంటుంది. నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్ అండి. మంచి గ్రైనేట్తో స్టెప్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి కారిడార్ వచ్చేసి 6.6 ఫీట్ ఉంటుందండి. ఇది ఈస్ట్ ఫేస్ అండి. ఇది వచ్చేసి వెస్ట్. పదండి లోపలికి వెళ్ళి చూస్తాం. ఇలా ఎంట్రీ ఇవ్వగానే మనకు ముందుగా కనిపించే ఒక హాల్ యొక్క లుక్ అండి. దిస్ ఈజ్ హౌ ఈ హాల్ యొక్క లుక్ ఉంటుంది. చూడండి, బ్యూటిఫుల్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ప్రాపర్గా మంచి నీట్ వర్క్తో ఉంది. వెంటిలేషన్ కూడా మంచి విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇలా ఉంటుంది. ఇటువైపు నుంచి చూస్తే దీని యొక్క గ్రాండ్ లుక్ ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి మనం నిల్చున్నది హాల్లో. ఇది 1175 2 BHK. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. ఇద్దరు కూర్చొని కంఫర్టబుల్గా పూజ చేసుకునే విధంగా చాలా స్పేషియస్గా పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ ఏరియా కోసం అని ఇచ్చారండి. అలాగే మనకి ఇటువైపు చూసినట్లయితే మీకు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి డైనింగ్ ఏరియాకి దగ్గర. అలాగే దాని మీద మనకు ఒక లోప్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఏమైనా అన్వాంటెడ్ మెటీరియల్ ఉంటే మనం దాంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా, కంఫర్టబుల్గా, చాలా ఎలిగెంట్గా ఉందండి. ఈవెన్ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. దాంతోపాటు మంచి సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. మన మెటీరియల్ ఏమన్నా ఉన్నా కూడా ఇంట్లో ఈ సెల్ఫ్స్లో మంచిగా పెట్టేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇది రోడ్ సైడ్ విండో ఉంటుందండి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచి పీస్ఫుల్గా, చాలా మంచి కలర్స్తో ప్రొవైడ్ చేశారు. ఈవెన్ సెల్ఫ్స్ కానివ్వండి, పిల్లల ఏమైనా వస్తువులు ఉంటే పెట్టడానికి లో కూడా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ మళ్ళీ బుక్స్ కోసం సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. ఇలా ఉంటుంది పిల్లలది బెడ్రూమ్. ఇది వచ్చేసి విండో ఇచ్చారు. దాంతోపాటుగా చిన్నగా ఒక బాల్కనీ కూడా ఉంటుందండి. ఈ బాల్కనీ కూడా మంచి ఎయిర్ వచ్చే విధంగా చాలా కంఫర్టబుల్గా బాల్కనీని డిజైన్ చేశారు. ఇలా మన చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేసి ఉందండి. ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్ కూడా చూడండి, చాలా స్పేషియస్గా, చాలా కంఫర్ట్గా ఉంటుందండి. చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. మంచి సింక్ ఇచ్చారు. వాటర్ కూడా 2 పాయింట్స్ ఇచ్చారు. మంచిగా అండ్ బోర్ వాటర్. అక్కడ వచ్చేసి మనకి ఫిల్టర్కి ఇచ్చారండి. అండ్ చిమ్నీకి అవుట్లెట్ ఇచ్చారు. అండ్ ఈవెన్ విండో సెల్ఫ్స్ కూడా చూసినట్లయితే మీకు చాలా సామాన్లు పడతాయండి. కిచెన్కి కంఫర్టబుల్గా అన్ని సామాన్లు ఇందులో పట్టేస్తాయి. దాంతోపాటుగా మీకు బాటంలో కూడా ఓపెన్ స్పేస్ ఇచ్చారండి. ఏమైనా డ్రాయర్స్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ హౌ ది కిచెన్ లుక్స్. ఇది వచ్చేసి అంటే కిచెన్కి అటాచ్డ్గానే ఇక్కడ మనకు బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీ నుంచి వ్యూ చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఇలా బాల్కనీ వ్యూ ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి జోడిమెట్లలో లొకేట్ అయి ఉందండి. ఇది 400 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయ్యింది. 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్లో 2 యూనిట్స్ ఉంటాయండి. ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్. ఇప్పుడు దీంట్లో ఓన్లీ 1 యూనిటే మిగిలి ఉందండి. ఆ 1 యూనిట్ కూడా మనకు ఈస్ట్ ఫేస్లో ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 50 lakhs ఇంక్లూడింగ్ ఎమ్నైటీస్ అండ్ నో GST అండి. UDS వచ్చేసి 40 ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ వచ్చి మనకు ఉప్పల్ మెట్రోకి 8 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక్కడ దగ్గరలోనే మనకు పోచారం ఇన్ఫోసిస్ ఉంది. అలాగే ఘట్కేసర్ రింగ్ రోడ్ కూడా ఉంది. ఈ యొక్క యూనిట్ అపార్ట్మెంట్కి దగ్గరలో చాలా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, అన్ని ఎంటర్టైన్మెంట్ హబ్స్ అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయండి ఏరియా. సో చూడండి, పార్కింగ్ ఏరియా ఇదంతా. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 5 ఫ్లోర్స్ అండి. ఈచ్ ఫ్లోర్లో 2 యూనిట్స్ ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. సో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. సో ఇక్కడ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేసింది ఫర్ 10 వెహికల్స్. దిస్ ది పార్కింగ్ ఏరియా అండి. అండ్ ఇక్కడ మనకు లిఫ్ట్ ఇచ్చారు. అండ్ సెక్యూరిటీ వాళ్ళది రూమ్ ఇచ్చారు. అండ్ రైట్ రౌండ్ మనకి ఇలా పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి.